హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిర్యానీ అండి, 10 కేజెస్ బిర్యానీ అనేది చూపిస్తున్నానండి. మా చెల్లి ఫంక్షన్లో దమ్ బిర్యానీ వేశారండి. ఆ వీడియోని నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఫస్ట్ 1 లీటర్ ఆయిల్ వేశారండి. అందులో బిర్యానీ దినుసులు ఉంటాయి కదండి, అవన్నీ వేశారు. దాంతోపాటు జీడిపప్పు కూడా వేసి కాస్త వేగనిచ్చారు. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అలాగే కస్తూరి మేతి కూడా వేసి ఇంకాస్త వేగిన తర్వాత కారం, అలాగే 1 లీటర్ పెరుగు వేశారండి. పెరుగు వేయడం వల్ల రైస్ అనేది హార్డ్ అవ్వకుండా సాఫ్ట్గా ఉంటుందటండి. దీనికి సరిపడగా సాల్ట్ కూడా వేసి కాస్త అలా తిప్పుతూనే ఉన్నారు, అడుగంటకుండా ఉండాలనేసండి. వేసేవాళ్ళు ఒకళ్ళైతే తిప్పేవాళ్ళు ఒకళ్ళు. దీనికోసమని ముందుగానే దమ్ బిర్యానీ కోసమని చికెన్ని బాయిల్ చేసి ఉంచుకున్నారండి. ఆ చికెన్లో ఉప్పు, కారం, మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్ కూడా వేసి బాగా ఉడికించారండి. ఆ ఉడికిన ముక్కలన్నిటిని, పీసెస్ అన్నిటిని కూడా ఇప్పుడు మనం వేయించుకున్న దాంట్లో వేసి తిప్పుతున్నారు. వాటర్ కూడా ఇందులోనే వేస్తారంట. తర్వాత ఆ వాటర్లోంచి జస్ట్ జల్లెడ సహాయంతో, సట్టం సహాయంతో తీసి వేస్తున్నారు. మాడకుండా హై ఫ్లేమ్లోనే పెట్టారు. వేసేవాళ్ళు ఒకళ్ళైతే తిప్పేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. వీళ్ళు హెల్పర్స్ అవి చాలామంది ఉంటారు కదండి. దానికోసం అనేసి మనమైతే ఇంట్లో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. తక్కువ క్వాంటిటీలో చేస్తాం కాబట్టి మనకంత పర్వాలేదు. ఇవి పెద్ద పొయ్యిల మీద చేస్తారు కాబట్టి చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. ఏమాత్రం జాగ్రత్తగా ఉన్నా అడుగంటిపోయి స్మెల్ వచ్చేస్తుందండి. చికెన్ పీసెస్కి మసాలా ఫ్లేవర్ అంతా పట్టే వరకు కాసేపు ఉంచారండి. తర్వాత ఆడిన మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ రైస్కి బిర్యానీ ఉడకడానికి సరిపడా వాటర్ వేశారు. ఈ వాటర్ ఎలా తీసుకున్నారంటే యాక్చువల్గా అయితే 1:2 రేషియోలో తీసుకుంటారండి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ తీసుకుంటారు. కానీ ఇవి నానబెట్టారండి రైస్ సాఫ్ట్గా ఉండడం కోసం. దానికోసం అనేసి 1.5 తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. 1.5 వాటర్ తీసుకున్నారు. ఇందులోనే ఫుడ్ కలరు, గరం మసాలా పొడి కూడా వేశారు. మసాలా దినుసులు వేయించారు కదండి, అప్పుడు జాజికాయ ఉంటుంది కదండి, కాయ పలంగా వేశారు. కట్ చేయడం కానీ పొడి చేయడం కానీ ఏమీ చేయలేదు. అలా కూడా ఫ్లేవర్ దిగుతుందని చెప్పారు. తర్వాత ఎవరెస్ట్ మసాలా అనేది యూజ్ చేశారండి వీళ్ళు. ఎవరెస్ట్ మసాలా, గరం మసాలా వేశారు. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు కూడా వేసి కాసేపు అలా తిప్పేసి మూత పెట్టేశారండి. దీన్ని టేస్ట్ చూసుకుని రైస్ వేసే ముందు టేస్ట్ చూశారు, అన్నీ సరిపోయాయా లేదా అని. కాస్త కారం అయితే తక్కువ వస్తే వేశారు. ఇక్కడ రైస్ వేసే వీడియో అనేది మిస్ అయ్యిందండి, స్టోరేజ్ ఫుల్ అయిపోవడం వల్ల. ఇది దమ్ చేశారండి. ఒక 50% రైస్ ఉడికిన తర్వాత దాని మీద పేపర్స్ వేసి కవర్ చేసి గ్యాస్ ఆఫ్ చేసేసి పైన ఒక రేకు పైన ఇవి వేశారు. డొక్కులు ఇవన్నీ వేసి మంట పెట్టారండి. ఇది దమ్ చేయడం అంట. పేపర్స్ ఎందుకు వేశారంటే మాడనివ్వకుండా ఉంటుందంటండి. పైన పేపర్స్ ప్లేస్లో ఆకులు కూడా వేసుకోవచ్చు అంటండి. అరిటాకులు లేని వాళ్ళు పేపర్లు వేసుకోవచ్చు. ఈ డస్ట్ అది లోపలికి వెళ్ళకుండా నీట్గా క్లీన్ చేసి కలుపుతున్నారు. ఎంత బాగా మిక్స్ చేశారో. ఇందులోనే ఉంటుందండి రైస్ అది విరగకుండా ఉండడం కోసం ఒక వేలో మిక్స్ చేస్తూ ఉన్నారు. అంతే అండి, 10 కేజెస్ బిర్యానీ రెడీ అయిపోయింది.